హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు రక్షిత శ్రీ యూట్యూబ్ ఛానల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు మీ అందరి దగ్గరికి ఒక సేల్ ఉంది. స్పెయిన్ చూస్తున్నారు కదా ఇక్కడ. సో, సైనిక్‌పూర్‌లో ఉంది. సో, ఇదైతే మాత్రం చాలా చాలా బాగా చేస్తారని చెప్పేసి సో, చాలా వరకు అన్నీ మేము చాలా చూసామండి. సో, ఇదైతే బాగా నచ్చింది. పాపకి ఇక్కడ చేపిచ్చుకుంటాను అనేసి అన్నది. సో, అందుకని చెప్పేసి సండే తనకి ఆఫీస్ ఉండదు. సో, అందుకని చెప్పేసి ఇక్కడికొచ్చాము. సో, చూస్తున్నారు కదా! సెలబ్రిటీస్ కూడా చేయించుకుంటూ ఉంటారిక్కడ. అండ్ ఇక్కడేంటంటే ఆహ్, మన హీరో గారు 'నాని' గారు కూడా ఉన్నారు. సో, ఆయన కూడా ఇక్కడ వీళ్ళతో చాలా ఇదిగా ఉంటారని చెప్పేసి తెలిసింది మనకి. సో, సెలూన్ అయితే మాత్రం సూపర్‌గా ఉందండి. చాలా బావుంది. పాపకి బాగా నచ్చింది. చూసారు కదా! లుక్ అయితే చూసారు కదా! సో, ప్రెజెంట్ అయితే మీకు చూపిస్తున్నాను. సో, అతను స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే హెయిర్ అంతా కూడా వాష్ చేస్తున్నారనమాట. సో, వాష్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తారంట. అంటే ఇంతకుముందు ఎప్పుడు చేపిచ్చుకోలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అండి పాప చేపిచ్చుకోవడం. అండ్ ఏంటంటే తన హెయిరు లాంగ్ కాదు, అలా అని మరీ షార్ట్ కాదు. మీడియం‌గా ఉంటుంది తన హెయిరు. సో, తనకేంటంటే చేపిచ్చుకోవాలి అనిపిచ్చింది. సో, సరే అనేసి ఒప్పుకున్నాను. అయితే సరే సండే కదా ఈరోజు. నేను కూడా బయటికెళ్ళినట్టుంటది ఫర్ ఎ చేంజ్ అని చెప్పేసి రమ్మని గట్టిగా పట్టు పెడితే సరే అని జెప్పేసి వెళ్ళానండి. సో, ఆయన అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే వాష్ చేశారు హెయిర్ అంతా బాగా. సో, ఇప్పుడైతే మాత్రం మొత్తం అన్నీ కూడా ఆహ్, పాయల కింద అయితే తీస్తున్నారు హెయిర్ అంతానండి. ఆహ్, ఈ ఈ ఏదైతే ఇప్పుడు ఈ ఇదుందో మనకి హెయిర్ సెలూన్ స్పిన్ అండి. సో, చాలా బాగా ఇక్కడ చాలా మంది చేపించుకుంటున్నారు మేమొచ్చేసరికి. అండ్ జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరికీ చేస్తారిక్కడ. చాలా చాలా బావుంటుంది అని చెప్పేసి అన్నారు. సో, ఆయన పనైతే ఆయన చేసేస్తున్నారు. మనం కూడా చూసేద్దామండి. ఆయన ఏం చేస్తున్నారో చూస్తూ ఉందాము. జుట్టు కటింగే కదా! ఏముందబ్బా! చేత్తో చేసేసిదే కదా! అనుకుంటామండి. కానీ ప్రొఫెషనల్స్ చేసింది ప్రొఫెషనల్స్ చేసినట్టే ఉంటుంది. మామూలుగా చేయించుకున్నది మామూలుగా చేయించుకున్నట్టే ఉంటుంది కదా! సో, ప్రొఫెషనల్స్ అంటే అంతే కాబోలు. అసలా వాళ్ళు చేస్తుంటే నాకు చాలా ఇదిగా నేను అలా రెప్పేయకుండా చూసానండి. ఎందుకంటే నేను బ్యూటీషియనే. బట్ కాదంటే వాళ్ళంత కాదు. కానీ చూస్తుంటే అనిపించిందనమాట. అంటే ఇంతలాగా ఎంత నాజూగ్గా పట్టుకుంటున్నారంటే హెయిర్‌ని పీకేసినట్టు కాదు. చాలా నాజూగ్గా పట్టుకుంటున్నారనమాట. సో, నైస్ వర్క్ అనమాట అసల. చాలా చేస్తున్నారు. చాలా ట్రై చేసింది. మొత్తం ఫోన్స్‌లో తను మొత్తం అంతా ఏరియాలో ప్రతీదీ కూడా సెర్చ్ చేసింది. మాకు కొంచెం దూరమే ఇది. అయినా కూడా ఇక్కడ సెలూన్ ఇక్కడ బావుంటుంది అని చెప్పేసి తనకి రేటింగ్ అయన్నీ చూసుకుంది. సో, రేటింగ్‌లో కూడా చాలా బావుందనమాట. తను సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ట్రై చేసింది. చాలా చాలా చూసింది. ఫైనల్‌గా దీన్నయితే చూజ్ చేసుకుంది. సో, ఇక మనం చూసేత్తూ ఉన్నామండి ఏం చేస్తున్నారో అని. మొత్తం హెయిర్ అంతా కూడా మళ్ళీ ఆహ్, ఒకసారి మొత్తం చేస్తున్నారనమాట. డ్రై చేస్తున్నారు డ్రైయర్ తోటి. హెయిర్ అంతా కూడా ఆరబెడుతున్నారు. అండ్ ఇంకోటేంటంటే అది ఫోల్డింగ్ లోపలికి చేస్తున్నారనమాట. సో, మనకి అవేంటి అన్నది నాకు తెలీదు గానీ జస్ట్ మీకు మీకు అవన్నీ చూపిస్తున్నాను. వాళ్ళెలా చేస్తున్నారు ఏంటి అన్నదైతే చూపిస్తున్నానండి. అది కూంబ్ టైప్‌లో ఉంది. అది మామూలుగా హెయిర్ చుట్టుకొని దానికి మళ్ళీ హీట్ ఇస్తున్నారనమాట. సో, హెయిర్ అయితే రింగుల కింద రావడానికి చేస్తున్నారు. లుక్ ఎలా ఉంటదో తెలీదు గానీ మా పాప చాలా ఆహ్, కావాలని అసలు చాలా రోజుల నుంచి గొడవ పెట్టి చేపించుకుందనండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వద్దని హెయిర్ అలా ఉండని అంటూ వచ్చాము. బట్ ఏంటంటే ఇంకా ఇక్కడ ఆఫీస్‌కి అయ్యి వెళ్తాం కదా! సో, తనకి పొద్దున్నే లేసి జడ వేసుకొని ఎళ్లి అంత టైం కూడా ఉండట్లేదు. సో, ఈ టైప్‌లో అయితే తనకి హెయిర్ కంఫర్టబుల్‌గా ఉంటుంది అంది. సో, తన ఇష్టం కదా! సో, అయితే తనకి చేసుకోమనేసి అన్నామండి. అది హెయిర్ లోపలికి వాళ్ళు చుడుతున్నారు కదా! సో, చూస్తున్నారు కదా మీరు. సో, చుట్టిన దానికి హీట్ అయితే ఇస్తున్నారండి. సో, హీట్ ఇవ్వడం వల్ల ఏంటంటే హెయిర్ లోపలికి
ఫోల్డ్ అవుతుంది. సో, ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వస్తున్నారు. చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు చూపిస్తారు. మనకి వీడియో గాని, ఫోటోస్ కానీ చూపిస్తారు. మనం అందులో సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ అందులో ఎలా ఉందో వాళ్ళు మనకి అలా చూపించాలన్నమాట. కానీ చాలా పెద్ద ప్రాసెస్ అండి. నేనేదో చిన్నగా అయిపోద్దనుకున్నాను గానీ, చాలా పెద్ద ప్రాసెస్ ఇది అని అర్థమైంది నాకు. సో, ఫైనల్‌గా లుక్ అయితే చూసేసారు కదా! ఓకే ఫ్రెండ్స్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. బాయ్.